చంద్రబాబు, లోకేష్ దావోస్‌కెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వెనక్కి తిరిగొచ్చారు. ఇదే వీళ్ళ ఇద్దరి స్థానంలో జగన్ గనక ఉంటే పెట్టుబడులు ఏమాత్రం తేకుండా వెనక్కి వస్తే చంద్రబాబు మనుషులు కానీ జగన్ని ఏమి ఆడిపోసుకునేవాళ్ళు. ఏబిఎన్, TV5, ఈటీవీ వీళ్ళందరూ 24 గంటలు డిబేట్లు పెట్టి జగన్ని నోటికొచ్చినట్టుగా తిట్టేవాళ్ళే. కానీ ఇప్పుడు చంద్రబాబుని, లోకేష్ని ఎవడు ఒక్క మాట కూడా అంటలేదు. దేనికంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టి చంపేస్తారని, లోకేష్ మనుషులు రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని దాడి చేసి చంపేస్తారని ఎవడు ఇప్పుడు చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ఒక్క మాట కూడా అంటలేదు. మంచివాడి ప్రభుత్వానికి చెడ్డవాడి ప్రభుత్వానికి తేడా ఇదే. మంచివాడి ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ చెడ్డవాడి ప్రభుత్వంలో స్వేచ్ఛ కాదు కదా, నోట్లో మాట బయటకి వచ్చే హక్కు కూడా వాడు ఇవ్వడన్నమాట. అది తేడా మంచి ప్రభుత్వానికి చెడ్డ ప్రభుత్వానికి.